మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. కొండ మీద నుండి పట్టణం మరుగై ఉండనేరదు. మనుషులు దీపం వెలిగించి కొంచెం క్రింద పెట్టరు, కానీ అది ఇంటి నుండి వారికి అందరికీ వెలుగు ఇచ్చుటకై దీపస్తంభం మీదనే పెట్టుదురు. హౌ ఫూలిష్ దే ఆర్. ఓ కుచ్ చల్ రా హై. What is going on in the house? How can we know when a light is lit and a lamp is lit, and that is known to all? So definitely ఎవరైతే అలాగూ దీపంని వెలిగించి ఎవరికి కనిపించకుండా దాచిపెట్టేస్తారు, దే ఆర్ ఫులిష్ పీపుల్. Absolutely silly people, they say. Silly and foolish people will be hiding the lamp under the bush, yeah, something basket. సో అలాగూ చేయుట నేరం అన్నమాట. ఏం జరుగుతుంది, ఏంటి విషయాలు ఎలా తెలుస్తుంది? వెలుగులోకి రావాలి. జరుగుతున్న సంగతులు వెలుగులోకి. ఇట్ కేమ్ ఇన్ టు లైమ్ లైట్ అంటారు. ఇట్ కేమ్ ఇన్ టు light. It had been focused means the incident or the thing which had happened should be known to everyone. If it is hidden under a bush or a basket, or it isn't known to anyone related, that's a sin. Definitely God will count it into a sin, and on the day of the judgment, definitely there will be punished who is not allowing to come the things into light. సో మనుషులు మీ సత్క్రియలను చూసి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచినట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి. సో మీ యొక్క వెలుగుని ప్రకాశింపనీయుడి. దేని గురించి? మీ యొక్క సత్క్రియలను చూసి మహిమపరచబడుటకు. అలాగనే మనము వెలుగు దీపం ఇచ్చు దీపంను దాచిపెట్టు వారిని దేవుడు తప్పకుండా శిక్షించి, ప్రతి ఒక్క విషయము ఏమేమి జరుగుతుందో మన యొక్క జీవితంలో అది మనకు తేట తెల్లంగా వెలుతురులోకి వెలుగులోకి రావాలి ఆన్ టైం అని యేసుక్రీస్తు వారిని ప్రార్థిస్తూ ఇక చిన్న ప్రార్థనను బైబిల్ స్టడీని దేవుని నామమునకు మహిమపరచుటకు మనం ముగించుకుందాం. దేవుని నామమునకు మహిమ.